నమస్కారం. ఒక సున్నితమైన సామాజిక సమస్య తలెత్తినప్పుడు మన సిస్టమ్, మన వ్యవస్థ ఎలా స్పందిస్తుంది? ఈ విశ్లేషణలో రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనలను చూసి మన స్పందనలో లోపాలు ఎక్కడున్నాయో, అసలు వాటి వల్ల సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనమున్నది 2025లో టెక్నాలజీ డెవలప్మెంట్ అంటూ ముందుకు వెళ్తున్నాం. కానీ ఇలాంటి సెన్సిటివ్ సోషల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం స్పందిస్తున్న తీరు మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే ఉండిపోయిందా? ఈ ప్రశ్నతోనే మన అనాలిసిస్ మొదలవుతుంది. చూడండి, ఇక్కడొక విషయం చాలా క్లియర్. ఈ ఎనాలిసిస్లో ఫలానా సంఘటన జరిగిందా లేదా అని మనం జడ్జ్మెంట్ ఇవ్వట్లేదు. కానీ బాధితులు మాట్లాడిన తర్వాత, ఆరోపణలు బయటికి వచ్చాక ఆ విషయం పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని సింపుల్గా ఏం జరగలేదు అని కొట్టిపారేలేం కదా. ఆ తర్వాత మన వ్యవస్థ ఎలా స్పందించిందనేది ఇక్కడ మన ఫోకస్. సరే, అసలు ఈ చర్చకు కారణమైన రెండు రీసెంట్ ఇన్సిడెంట్స్ని ఒకసారి చూద్దాం. ఇవి రెండు వేర్వేరు చోట్ల జరిగాయి, కానీ వాటి చుట్టూ వచ్చిన ఆరోపణలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు రెండు కూడా ఒకే రకమైన ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏప్రిల్ 2025లో పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీలోని ముళ్లం గ్రామంలో జరిగింది. చూడ్డానికి ఒక సింపుల్ యాక్సిడెంట్తో మొదలైన ఈ ఇష్యూ చివరికి సోషల్ బాయ్కాట్ అంటే సామాజిక బహిష్కరణ ఆరోపణల దాకా ఎలా వెళ్ళిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చిన ఎలిగేషన్స్ చాలా సీరియస్. ఒక వ్యక్తి కరెంట్ షాక్తో చనిపోతే ఆ ఫ్యామిలీని ఊరంతా కలిసి వెలివేసిందని, కనీసం నిత్యావసరాలు కూడా ఇవ్వలేదని ఆరోపణలొచ్చాయి. ఇది నిజంగా మానవత్వానికే ఒక పెద్ద ప్రశ్న. ఈ ఆరోపణలు ఇంతలా స్ప్రెడ్ అవ్వడానికి, ఇంత సీరియస్ అవ్వడానికి కారణమేంటంటే, ఇవి ఎవరో పుట్టించిన పుకార్లు కాదు. బాధితులే, వాళ్లే డైరెక్ట్గా మీడియా ముందుకొచ్చి వాళ్ల బాధను చెప్పుకున్నారు. దీంతో ఈ న్యూస్ దావానలంలా పాకిపోయింది. ఓకే, ఇప్పుడు మనం రెండో ఇన్సిడెంట్కి వెళ్దాం. ఇది రీసెంట్గా జరిగింది కొత్తపల్లి మండలంలోని ఎండపల్లి గవర్నమెంట్ హైస్కూల్లో. ఇది ఒక స్కూల్లో జరగటంతో ఇష్యూ ఇంకా సెన్సిటివ్గా మారింది. ఇక్కడ ఆరోపణలు ఇంకాస్త తీవ్రమైనవి. ఏకంగా టీచర్లే ఆడపిల్లలతో అసభ్యంగా మాట్లాడారని, కొందరు స్టూడెంట్స్ని కులం పేరుతో తిట్టారని, వాళ్ల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారని ఎలిగేషన్స్ వచ్చాయి. అసలు స్కూలే ఇలాంటి వివాదాలకు అడ్డాగా మారితే ఇక పిల్లల భవిష్యత్తేంటి? ఈ ఆరోపణల్లో నిజనిజాలు ఎంక్వైరీలో తేలొచ్చు, కానీ ఒక ఫ్యాక్ట్ని మాత్రం ఎవ్వరూ కాదనలేరు. అదేంటంటే, తల్లిదండ్రులో వాళ్ల పిల్లలని తీసుకుని స్కూల్ ముందు నిరసనకు దిగారు. ఇది ఎవరో కావాలని చేయించింది కాదు, అది వాళ్ల ఆవేదనకు ప్రతిరూపం. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసలు కన్ఫ్యూజన్ అంతా మొదలైంది మీడియాలోనే. జనాలకి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఒకదానికొక్కటి కంప్లీట్గా ఆపోజిట్ కథనాలు బయటకొచ్చాయి. ఒకవైపేమో ఒక చిన్న పాప కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే తన బాధను చెప్తున్న విజువల్స్, మరోవైపేమో కొన్ని మీడియా ఛానల్స్ అసలక్కడ ఏమీ జరగలేదు, ఇదంతా అబద్ధమని చెప్పేస్తున్నాయి. మరి ఈ రెండింట్లో ఏది నిజం? జనాలు ఏం నమ్మాలి? కంప్లీట్ కన్ఫ్యూజన్. సరే, ఈ గందరగోళమంతా పక్కన పెడితే మన అసలు ప్రశ్నకు వద్దాం. మన సిస్టమ్, మన వ్యవస్థ ఎక్కడ ఫెయిల్ అయింది? ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సిన పద్ధతి ఇదేనా? ఒక సింపుల్ లాజిక్ పాయింట్ ఆలోచిద్దాం. నిజంగా ఏ తప్పు జరగకపోతే, ఏ ఇబ్బంది లేకపోతే తల్లిదండ్రులు వాళ్ల పిల్లల భవిష్యత్తును రిస్క్లో పెట్టి స్కూల్ దగ్గరికొచ్చే నిరసన ఎందుకు చేస్తారు? ఈ ఒక్క ప్రశ్న మన సిస్టమ్ ఫెయిల్యూర్ని అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యం. జరగాల్సిందే ఒకటి, కానీ జరిగింది ఇంకొకటి. నిజానికి ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు సింపుల్గా దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ వేసుంటే సమస్య అక్కడితో సద్దుమణిగేది. కానీ అలా జరగలేదు. దానికి బదులుగా నిందితుల్ని కాపాడే ప్రయత్నం జరిగిందని, బాధితుల మీద ఒత్తిడి తెచ్చారని ఇవే ప్రధాన ఆరోపణలు. దీనివల్ల సమస్య చిన్నది అవ్వాల్సింది పోయి ఇంకా పెద్దదైంది. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల వచ్చే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. దాని ఇంపాక్ట్ కేవలం ఆ ఒక్క ఊరి మీదో స్కూల్ మీదో మాత్రమే ఉండదు. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ప్రమాదకరమైన, బాధాకరమైన విషయం ఇదే. ఈ సంఘటన నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే, ఈ గొడవల వల్ల, ఈ టీవీ డిబేట్ల వల్ల కులం అనే మాట పసిపిల్లల మైండ్స్లో పర్మనెంట్గా రిజిస్టర్ అయిపోయింది. ఇది మన సమాజ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదు.
ఇలాంటి సమస్యను పొలిటికల్ యాంగిల్లో చూడటమనేది సమాజానికే కాదు, ఆఖరికి పాలిటిక్స్ చేసేవాళ్లకు కూడా నష్టమే. నిందితుల్ని కాపాడదామనుకునే ప్రయత్నం జనంలోకి రాంగ్ సిగ్నల్స్ పంపుతుంది. ఇది కేవలం గవర్నమెంట్ క్రెడిబిలిటీని దెబ్బతీయడమే కాదు, మొత్తం రాష్ట్రానికే ప్రమాదకరం. మరి ఇంత సీరియస్ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదా? ఉందండి. పాలిటిక్స్ని పక్కన పెట్టి చూస్తే ఫాలో అవ్వాల్సిన దారి చాలా సింపుల్గా క్లియర్గా ఉంది. సొల్యూషన్ ఈ 3 స్టెప్స్లో ఉంది. ఫస్ట్, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చట్టాన్ని దాని పనది చేసుకోనివ్వాలి. సెకండ్, ఒక ప్రాపర్ ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ జరగాలి. థర్డ్, ఆ ఎంక్వైరీలో నిజంగా తప్పు చేశారని తేలితే వాళ్లకి శిక్ష పడాలి. అంతే, మధ్యలో ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. ఈ విషయాన్ని మనం ఫలానా పార్టీ మంచిది, ఫలానా పార్టీ చెడ్డది అనే కోణంలో చూడకూడదు. ఇది అధికార పార్టీనో ప్రతిపక్షాన్నో విమర్శించడం కాదు. ఇటువంటి ఒక సెన్సిటివ్ ఇష్యూ వచ్చినప్పుడు మన మొత్తం సిస్టమ్ ఎంత మెచ్యూర్డ్గా, ఎంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తోంది అనడానికి ఇదొక టెస్ట్ లాంటిది. చివరగా ఒకే ఒక మాట, తాత్కాలికంగా పొలిటికల్గా సేఫ్ అవ్వడం కోసం నిజాన్ని దాచడం కరెక్టా, లేకపోతే లాంగ్ రన్లో మన సొసైటీ సేఫ్గా ఉండడం కోసం నిజాన్ని ఒప్పుకోవడం కరెక్టా? దీని గురించి ఒకసారి ఆలోచించండి. ధన్యవాదాలు.